Good afternoon, all of you. Good afternoon, sir. అర్థమైందమ్మా నెట్ క్లాస్ వర్క్ చూసినారా? ఒకసారి నోట్స్ చూసినారా? నోటం అంటే చదివినారా అని చూసినామంటున్నారు స్టూడెంట్. చూసినారా? చదివినారా? అర్థమైందా? నెట్వర్క్ అంటే ఏంటి సార్? నెట్వర్క్ ఆన్లైన్ నెట్వర్క్ అంటే ఏంటమ్మా? ఎక్కడ వరకు అయిందమ్మా? అయిపోయిందా? లేదా? హలో ఆన్లైన్ ఉన్నారమ్మా? పర్సెప్ట్రాన్ అంటే ఏంటి? జీరో హిడెన్ లేయర్స్ ఉంటే పర్సెప్ట్రాన్స్. న్యూరల్ నెట్వర్క్ అంటే ఈక్వల్స్ టు 1 అంటే ఒకటే హిడెన్ లేయర్ ఉంటే న్యూరల్ నెట్వర్క్. కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అంటే సార్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అదే ఇమేజ్ యొక్క ఏమంటారు పిక్సెల్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం సార్. అందులో లేయర్స్ ఉంటాయి, కన్వల్యూషనల్ లేయర్ అని, యాక్టివేషన్ లేయర్. చూడండి నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్ చూడండి ఒకసారి మనం తీసుకున్నాం. సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకున్నాము, దాని డేటాను ప్రాసెస్ చేసినాము, అవుట్పుట్ ఇచ్చినాము. అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి డేటా వై హ్యాట్ సి వాల్యూ అని ఉంది. సో సి వాల్యూ నథింగ్ మనకు వచ్చే యాక్చువల్ వాల్యూ అనమాట. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చినాం. మనం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఆ డేటా నుంచి మనం ఏం తీసుకున్నాం? అవుట్పుట్ తీసుకున్నాం. అవుట్పుట్ తర్వాత ఏం చేస్తున్నాం? ఫార్ములా అప్లై చేసినాం. వై హ్యాట్ మైనస్ వై హోల్ స్క్వేర్ అప్లై చేసి తీసుకున్న డేటాకి యాక్చువల్ వాల్యూ డేటా ఏదైతే ఉందో అది కన్సిడర్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ హియర్ వి ఆర్ హావింగ్ ఒరిజినల్ వాల్యూ అండ్ ప్రిడిక్టెడ్ వాల్యూ. సో ఒరిజినల్ వాల్యూస్ ఉన్నాయి, వై వాల్యూస్, ప్రిడిక్టెడ్ వాల్యూ వై హ్యాట్ వాల్యూస్ కూడా ఉన్నాయి. వాట్ గోయింగ్ టు చెక్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో ఇప్పుడు ఏదైతే ఎంఎస్సి ఉందో వై హ్యాట్ వాల్యూ ఉందో వై వాల్యూ ఉందో వాటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం అనమాట. ఎందుకని మనం ప్రిడిక్టెడ్ వాల్యూ ఉంటుంది మన దగ్గర, యాక్చువల్ వాల్యూ ఉంటుంది కదా. సో అప్పుడు మనకేమవ్వాలి? ఓవరాల్ గా ఎర్రర్ అనేది మినిమం ఉండాలి. సో మనం మిషన్ లెర్నింగ్ స్టార్టింగ్ నుంచే చెప్పుకుంటున్నాం ఎర్రర్ షుడ్ బి మినిమం అని. సో ఇక్కడ కూడా మనకి ఎర్రర్ మినిమం ఉండాలి, యాక్యురసీ మాక్సిమం ఉండాలి. చూడండి ఇక్కడ అండ్ ఇట్ విల్ అడ్జస్ట్ ద వెయిట్స్, ద లాస్ట్ ఫంక్షన్ షుడ్ బి మినిమం. సో ఇక్కడ లాస్ట్ ఫంక్షన్ అంటే ఏంటండి? ఎర్రర్ అనమాట. సో ఎర్రర్ లాస్ట్ ఫంక్షన్ కాస్ట్ ఫంక్షన్ అని ఉంటుంది. లాస్ట్ ఫంక్షన్ నథింగ్ బట్ పేపర్ తీసుకున్నాం, దాంట్లో ఎవ్రీ ఎర్రర్ ని మనం లాస్ట్ ఫంక్షన్ అంటాం. కాస్ట్ ఫంక్షన్ అంటే ఓవరాల్ ఎర్రర్ ని కాస్ట్ ఫంక్షన్ అంటాం. అర్థమవుతుందా? ఆ లాస్ట్ ఫంక్షన్ అనేది మనకి ఎలా ఉండాలి? మినిమం ఉండాలి. వెయిట్స్ అడ్జస్ట్ చేసుకుంటాం మనం లాస్ట్ ఫంక్షన్ అనేది మినిమం అనేది చేసుకుంటాం అనమాట. అర్థమవుతుంది. ఇక్కడ చూడండి నేను మళ్ళీ నిన్న మీకు ఒకటి చెప్పినాను, బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అని ఒక వర్డ్ చెప్పాను. సో ఇప్పుడు చూడండి నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి నేను డేటా తీసుకొని వర్క్ చేసినప్పుడు నాకు యాక్చువల్ వాల్యూ వస్తుందా? సో యాక్చువల్ రావాలంటే మళ్ళీ నేను ఏం చేయాలి? డేటా మళ్ళీ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ చేయాలి. ఇక్కడ ఏదైతే వెయిట్స్ లాసెస్ అవుతున్నాయో, ఇక్కడ వెయిట్స్ ఏదైతే జీరోస్ అవుతున్నాయో అవి మళ్ళీ కాస్త ఏమవుతుంది? యాక్టివ్ అయితే మళ్ళీ న్యూరాన్ ఎక్కడైతే డెడ్ అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ చేస్తాం. అంటే ఏదైతే వర్క్ యాజ్ యూజువల్ గా జరిగిందో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాం. దీని అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఏదైతే న్యూరాన్స్ మనకు అవుట్పుట్ వచ్చిందో టోటల్ డేటా మళ్ళీ ఇన్పుట్ గా కూడా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందమ్మా? సో ఇక్కడ చూడండి ఒకసారి టోటల్ డేటా తీసుకున్నాం, వెయిట్స్ యాడ్ చేసినాం, వెయిట్స్ కన్సిడర్ చేసుకుని అవుట్పుట్ వాల్యూ ప్రిడిక్ట్ చేసినాం. ప్రిడిక్ట్ చేసినాక యాక్చువల్ వాల్యూ ఫైండ్ చేసుకున్నాం. ఇప్పుడు నా దగ్గర వై హ్యాట్ వాల్యూ ఉంది, వై వాల్యూ ఉంది. దాంట్లో నేను మళ్ళీ ఏం చేసినాను? యాక్చువల్ వాల్యూ మళ్ళీ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ చేస్తున్నాను. అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి ఇండివిజువల్ సింగిల్ రికార్డ్ ఎర్రర్ ఈజ్ కాల్డ్ లాస్ ఫంక్షన్. సో ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడుకున్నాం మనం. ఇండివిజువల్ ఒక పేపర్ తీసుకున్నాం అంటే దాంట్లో ఎవ్రీ ఎర్రర్ కాస్త మనకి ఏమవుతుంది?
లాస్ ఫంక్షన్ అవుతుంది. దాంట్లో ఉండే ఓవరాల్ ఎర్రర్ ఏదైతే వస్తుందో అది మనకి కాస్ట్ ఫంక్షన్ అవుతుంది. ఓకేనా, చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఏదైతే మనం చేసినామో మనకేమవుతుంది, ఆల్రెడీ వెయిట్స్ అనేది అడ్జస్ట్ చేసినామో మళ్ళీ వాటిని బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ తో తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? సో ఇన్పుట్స్ తీసుకుంటున్నాము, మళ్ళీ అవుట్పుట్స్ తీసుకుంటాం. మళ్ళీ ఏమవుతుంది, ప్రతి డేటాకి మళ్ళీ డేటా అనేది కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకేనా, చూడండి నెక్స్ట్ ఏంటిది, గ్రేడియంట్ డిసెంట్. నథింగ్ బట్ ఏం తీసుకుంటాం, ఏం అప్లై చేస్తున్నాం, ట్రైల్ అండ్ ఎర్రర్ మీద అప్లై చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏం నథింగ్ బట్ ఎక్కడ ఎర్రర్ వస్తుందో తెలుసు, ఆ ఎర్రర్ ఎక్కడ వస్తుందో తెలుసుకుంటున్నాం అంతే. అర్థమవుతుంది? అది తెలుసుకోవాలంటే ముందు మోడల్ అప్లై చేయాలి. సో ఆ మోడల్ ఏంటిది, గ్రేడియంట్ డిసెంట్. చూడండి, గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్ ద ఎర్రర్. సో మనకి గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఎర్రర్ కాస్త స్లోగా మనం ఆల్రెడీ మీకు తెలుసు అపోచెస్ ఇచ్చుకుంటాం ఎర్రర్ చేస్తామని. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ అనేది డిక్రీజ్ అవుతా ఉంటుంది, యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. సో మనం గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేయడం వల్ల గ్రాడ్యువల్ గా ఎర్రర్ డిక్రీజ్ చేసుకుంటా వస్తుంది. ఎలా చేస్తుంది, మనం ఇక్కడ అప్లై చేసేది ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసుకుని మనం అది ఎర్రర్ అనేది డిక్రీజ్ చేసుకుంటాం అనమాట. సో చూడండి, ఇక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్ తీసుకున్నాను. వెయిట్స్ నథింగ్ బట్ ఇక్కడ తీసుకునే వెయిట్ ఎంత ఉంటుంది, ఇనిషియల్ వెయిట్ 10 ఇచ్చినాను అనుకోండి. సో ప్రిడిక్ట్ చేయండి దీన్ని, y = 2w + 5 = 10 అని ఉంది. సో ఇప్పుడు దీన్ని అప్లై చేయండి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు వాల్యూ వస్తూ ఉంటుంది. సో అలా మనం ఏం చేస్తాం, y - y hat వాల్యూస్ చేసుకుంటాం. సో y వాల్యూ నథింగ్ బట్ ఏదైతే తీసుకుంటున్నామో వాల్యూ అది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనం తీసుకునేది ప్రిడిక్టెడ్ వాల్యూ అవుతుంది. అర్థమవుతున్నాము? సో అలా వెయిట్స్ అనేది అప్ టు మనకి ఏమవుతుంది, ఈ ఎర్రర్ నథింగ్ బట్ ఏదైతే ప్రిడిక్టెడ్ వాల్యూ ఉందో చూడండి, ఎవ్రీ వాల్యూ మనకి డిక్రీజ్ అవుతా వస్తుంది. మళ్ళీ ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ నాకు ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇప్పుడు -3 ఉంది, -4 అయింది అనుకోండి, కాస్త -1 దగ్గర ఆపేయాలి మనం. అర్థమవుతుందా? ఇక్కడ ఎలా చూసుకోండి, మనం వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్తున్నాం. ఇక్కడ వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తాం చూడండి, ఏమవుతుంది, 9, 11, 9, 8, 7 ఇలా ఇచ్చుకుంటే వెళ్తున్నాం. ఇచ్చుకుంటే వెళ్ళినప్పుడు నాకు ఈ వాల్యూ అనేది -9 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ -11 అయిందో, -12 అయింది అనుకోండి. సో మనకు మాక్సిమం వాల్యూ ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. మీరు ఏదైతే డేటా మీద వర్క్ చేస్తున్నారో, వర్క్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ అప్రోచెస్ మీరు తీసుకొని వర్క్ చేస్తున్నప్పుడు వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది, చూసుకుంటా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా తీసుకుంటున్నప్పుడు ఎక్కడైతే మనకి బెస్ట్ వాల్యూ వస్తుంది, అంటే నెక్స్ట్ వాల్యూ ఏదైతే వస్తుందో అది నథింగ్ బట్ నెగిటివ్ వాల్యూస్ తగ్గి పాజిటివ్ వాల్యూలో రావాలి ఎర్రర్ అనేది. అంటే నథింగ్ బట్ ఏదైతే మనం ఇక్కడ అప్లై చేసినామో ఫార్ములా వెయిట్స్ అనేది, ఈ వెయిట్స్ డిక్రీజ్ చేసుకుంటా వస్తున్నాం. సో ఈ వెయిట్స్ అనేది ఎక్కడ డిక్రీజ్ అవుతాయో అర్థమవుతుంది, అక్కడతో ఆపేస్తాం అనమాట. అంటే ఆ యాక్యురసీ అనేది డిపెండెన్సీ. ఇక్కడ చూడండి, ఫార్వర్డింగ్ ద వెయిట్స్ ఈజ్ కాల్డ్ ఫార్వర్డ్ ప్రాపగేషన్. సో నథింగ్ బట్ మనం ఇప్పటివరకు చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఫార్వర్డ్ ప్రాపగేషన్. సో ఇన్పుట్ ఇస్తున్నాము, అవుట్పుట్ తీసుకుంటున్నాము. సో మధ్యలో హిడెన్ లేయర్స్ అప్లై చేసినాం, దీన్ని ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటారు. ఇప్పుడు ఏదైతే డేటా మన దగ్గర వచ్చిందో ఆ వెయిట్స్ ని అడ్జస్ట్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? ఆ వెయిట్స్ ని అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ వర్క్ చేస్తున్నాం. సో మళ్ళీ డేటాని ఏం తీసుకుంటున్నాం, మళ్ళీ బ్యాక్వర్డ్ తీసుకుంటాం. దాన్ని ఏమంటారు, బ్యాక్వర్డ్ ప్రాపగేషన్. ఇప్పుడు నాకు ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది, హిడెన్ లేయర్స్ ఏంటో తెలుసు, టోటల్ డేటా నా దగ్గర ఉంది, బట్ ఎక్కడ డేటా లాస్ అవుతుంది అనే విషయం కూడా నాకు తెలుసు కదా. సో ఇప్పుడు దాన్ని బట్టి నేను ఎక్కడైతే నాకు యాక్యురసీ ఇంక్రీజ్ చేసుకోవాలో ఆ పొజిషన్ నాకు తెలుసు కదా, దాని త్రూ ఏం చేస్తాను, నేను మళ్ళీ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ చేసుకుంటాను, డేటా మొత్తం రిట్రీవ్ చేసుకుంటాను. చూడండి, ఇఫ్ యూ చేంజ్ ద వెయిట్స్ ఈజ్ వెరీ లో వానిషింగ్ గ్రేడియంట్ దెన్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఎర్రర్. సో ఏమవుతుందండి, మనం చేంజెస్ చేస్తున్నాం, వెయిట్స్ చేంజ్ చేస్తున్నాం. వెయిట్ చేంజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, వెయిట్స్ తక్కువ, మరీ తక్కువ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకేమవుతుంది, 5, 4 తీసుకున్నా. అర్థమవుతున్నా, 5, 4 తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు -3 ఇక్కడ ఉందో చెప్తున్నాడు అది. సో చూడండి అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెయిట్ ప్రిడిక్టెడ్ వాల్యూ ఉంది చూడండి, ఇక్కడ 25, 27 వచ్చింది. అర్థమవుతుందా, 25, 27, మళ్ళీ 23, 21, 21 వచ్చింది. సో ఇప్పుడు ఈ 23 వచ్చింది, ఇక్కడ ఏం చేయాలి, మనం వెయిట్ 10 ఇచ్చినాం కదా, 9.9, 10.9, 10.1, 10.2, 10.3 అలా ఇచ్చుకుంటా వెళ్తాం మళ్ళీ. సో బెస్ట్ వాల్యూ కోసం ఎవ్రీ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. అక్కడ చేంజ్ అవుతా కొద్ది మనకి ఏమవుతుంది, వాల్యూ సడన్ గా ఇంక్రీజ్ అయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ బ్యాక్వర్డ్ ఏం చేసుకుంటాం, ట్యూన్ చేసుకుంటాం, పాయింట్స్ లోకి వెళ్ళి ఇచ్చుకుంటాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడ గ్రాడ్యువల్ గా ఎక్కడ డిక్రీజ్ అవుతుంది అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. అర్థమవుతుంది? తర్వాత చూడండి, గ్రేడియంట్ డీసెంట్. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఇన్పుట్ లేయర్స్ ఇచ్చినారు, 3, 6, 7, 8 ఉన్నాయి, 3, 3, 9 హిడెన్ లేయర్స్ ఇచ్చినారు. సో ఎన్ని హిడెన్ లేయర్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, 3 హిడెన్ లేయర్స్ ఉన్నాయి. ఒక్కొక్క హిడెన్ లేయర్ ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయి, 9 ఉన్నాయి. సో డిపెండెంట్ ఏమన్నా పర్టికులర్ గా తీసుకోవాలని రూల్ ఏమన్నా ఉందా, నో రూల్. ఓకేనా? సో ఇలా నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ చూడండి ఎన్ని వచ్చినాయో.
సో ఇలా కనెక్షన్స్ వస్తున్నాయి అంటే మనకి అంత వర్క్ అనేది జరుగుతుంటది ఇక్కడ. సో ఇక్కడ ఏ హిడెన్ లేయర్ లో ఉన్నా మనకి వాల్యూ అనేది 0 అవ్వచ్చు. సో ఇక్కడ మనం తీసుకున్న అవుట్పుట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. నథింగ్ బట్ ఏమవుతుంది ఇక్కడ, ఏం వర్క్ అవుతుంది, ఏం వర్క్ అవుతుంది. హలో చెప్పిన దేనికమ్మా వేరే చూడండి ఇక్కడ చూడండి, ఎవ్రీ అప్రోచ్ ఈజ్ నీడెడ్ టు అడ్జస్ట్ 270 వెయిట్స్. ఒక్కొక్క ఒక నువ్వు 32 తీసుకున్నావు, 100 అప్రోచ్ తీసుకున్నావు, ఒక 100 బ్యాచ్ సైజ్ 32 తీసుకుంటావు. 100 అప్రోచెస్ వచ్చేసి ఒక 100 తీసుకున్నావు అనుకోండి, 100 ఎన్నిసార్లు ఒక్కొక్కసారి ఎన్ని అవుతాయి అమ్మా, అడ్జస్ట్ అవుతాయి 270 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది, 2,70,000. అన్ని అప్రోచ్ అన్ని సార్లు వెయిట్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. అర్థమవుతుందా. సో మనం తీసుకునేది ఇక్కడ 270 100 ఉంటది, బట్ అక్కడ మనం తీసుకునేది ఎలా ఉంటుంది, ఒక్కొక్క అప్రోచ్ సైజ్ లో మనం తీసుకుంటున్నప్పుడు దాంట్లో 270 టైమ్స్ అప్రోచ్ వెయిట్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. అర్థమవుతుందా. నువ్వు తీసుకునే ఒక్కొక్క అప్రోచ్ సైజ్ కి, సో ఒక్కసారి నువ్వు అప్రోచ్ ఇచ్చినావు అంటే ఆ 270 టైమ్స్ అడ్జస్ట్ అవుతాయి వెయిట్స్ అనేవి. సో మళ్ళీ ఇంకొకసారి అప్రోచ్ అలాంటి 100 టైమ్స్ ఇచ్చినావో, 200 టైమ్స్ ఇస్తావా, 50 టైమ్స్ ఇస్తావా అనేది నీ డిపెండెన్సీ ఉంటుంది. సో అన్ని సార్లు వెయిట్స్ అనేది అడ్జస్ట్ అవుతా ఉంటుంది. అర్థమవుతుందా. చూడండి, వైల్ యూజింగ్ ఎస్కేలార్ ద కేరాస్ ఈస్ 10 టైమ్స్ ఫాస్టర్ దెన్ ద ఇట్ విల్ ఫాస్ట్ అవుట్పుట్. ఎందుకని మనం ఎస్కేలాన్ కన్నా కూడా కేరాస్ ఫర్దర్ గా మనం కేరాస్ అన్ని టెన్సర్ఫ్లో నేర్చుకుంటాం కోడింగ్కి వెళ్ళిన తర్వాత. అదే ఎస్కేలాన్ మనం ఎక్కడ నేర్చుకున్నాం, మిషన్ లెర్నింగ్ లో. అదే ఇక్కడ యూజ్ చేస్తే వర్క్ ప్రొసీజర్ అనేది వర్క్ ఏదైతే జరుగుతుందో అది ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో మనకి మిషన్ లెర్నింగ్ లోనే ఎంత టైం పట్టిందో మీకు తెలుసు, ఎస్విఎం అలాంటివి ఎంత టైం పట్టిందో తెలుసు. అలాంటిది మనకి ఇక్కడ ఇన్ని వెయిట్స్ ఇన్ని సార్లు ల్యాక్స్ ఆఫ్ టైమ్స్ మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిన టైంలో మనకి ఎస్కేలాన్ యూజ్ అవుతుందా. సో టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అర్థమవుతుందా. సో ఇక్కడ చూడండి, బిఫోర్ కేరాస్ దేర్ విల్ బి ఏ టెన్సర్ ఫ్లో. కేరాస్ కంటే ముందు మనకి టెన్సర్ ఫ్లో ఉంటుంది. సో టెన్సర్ ఫ్లో కూడా మంచిగానే వర్క్, బట్ కేరాస్ అంతకంటే స్పీడ్ ఉంటుంది అనమాట వర్కింగ్. చూడండి, ద టెన్సర్ ఫ్లో వీఆర్ గివింగ్ న్యూరాన్స్ మాన్యువల్లీ. టెన్సర్ ఫ్లో వేస్తాము న్యూరాన్స్ మాన్యువల్. ఇప్పుడు మనం ఎలా అయితే టెన్సర్ ఫ్లో ఇంప్లోడ్ చేసుకుంటాము, ఇన్ని న్యూరాన్స్ కావాలి, ఇన్ని మనం మాన్యువల్ గా ఇచ్చుకుంటున్నాం. సో అదే కేరాస్ లో అయితే ఎలా ఉంటది, సో ఆటోమేటిక్ గా తీసుకుంటాం అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఇచ్చుకుని చేయడం వల్ల కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది టెన్సర్ ఫ్లో. అదే కేరాస్ కి వచ్చేసరికి ఆ కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది. ఆల్రెడీ బిల్డ్ మోడల్ ఉంటుంది, దాంట్లో మనకు కావాల్సింది ఇచ్చుకుంటాం చేసుకుంటాం. ఇది మనం మాన్యువల్ గా బిల్డ్ చేసుకుంటాం కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. ఓకేనా. చూడండి, ఇంగ్రీడియంట్ డిసెంట్ నథింగ్ బట్ ఐడెంటిఫైయింగ్ ద మినిమం ఎర్రర్. సో మనకు ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, గ్రేడియంట్ డీసెంట్ అయినా నెక్స్ట్ ఏది వచ్చినా సరే మనం దేనికి యూజ్ చేస్తాము, ఎర్రర్ అనేది మినిమం చేసుకునే కోసమే. ఓకేనా. చూడండి ఇక్కడ, సో సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు చూడండి. ఇక్కడ ఏరియా, బెడ్రూమ్స్, డిస్టెన్స్ టు సిటీ, సిటీకి ఎంత డిస్టెన్స్ ఉన్నాయి, ఏజెస్, నెంబర్ ఆఫ్ ఇన్పుట్ కాలమ్స్ ఇవి. సో వాటి కాలమ్స్ త్రూ మనకి ప్రతిదానికి హిడెన్ లేయర్ కనెక్ట్ చేసినాం. దాని నుంచి టోటల్ ప్రైస్ అనేది అవుట్పుట్. అర్థమవుతుందమ్మా. సో మనం ఇంతకు ముందు ఎలా చేసినామో ఇప్పుడు అలానే చేస్తాం, బట్ మధ్యలో మనకి యాడ్ అయ్యేది హిడెన్ లేయర్స్. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ కనెక్షన్ ఇక్కడికి ఇక్కడికి ఇంతకు ముందు ఉండేది. ప్రతిదాన్ని ఇండిపెండెంట్ కాలమ్ కి రిలేషన్, అవుట్పుట్ కాలమ్ కి రిలేషన్ చెక్ చేసుకునే వాళ్ళం, దాని కోరిలేషన్ చెక్ చేసుకునే వాళ్ళం. మంచిగా ఉంది అనుకుంటే మోడల్ బిల్డ్ చేసుకునే వాళ్ళం ఎటువంటి ఎర్రర్స్ లేకుండా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సమ్ హిడెన్ లేయర్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, డేటా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ గా ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి హిడెన్ లేయర్స్, 5 4s 20 టైమ్స్. డేటా ఎంత ఉంది, 20 టైమ్స్ డేటా అనేది నెంబర్ ఆఫ్ ఒక్కొక్క న్యూరాన్ నుంచి డేటా 20 టైమ్స్ చేంజ్ అవుతా ఉంటుంది. అర్థమవుతుంది. చూడండి నెక్స్ట్. సో గ్రేడియంట్ డీసెంట్ చూడండి, ఇక్కడ స్టార్ట్ చేసినాను వాల్యూ. సో ఇక్కడ స్టార్ట్ చేసిన వాల్యూ ఏమవుతుంది, బై యూజింగ్ ఏదైతే ఆల్రెడీ మనం చూసినాం ప్రొడిక్టెడ్ ఫార్ములా చూసినారు కదా, అవుట్పుట్స్. సో వెయిట్స్ అడ్జస్ట్ చేసుకుంటా వస్తామని. సో ఇక్కడ నథింగ్ బట్ చేసింది ఏంటండి, వై వాల్యూ ఉంటుంది మన దగ్గర. సో ఆల్రెడీ ఏం చేసుకున్నాం, డబ్ల్యూ బై ప్లస్ 5 = 1 తీసుకున్నాం. అక్కడ డేటా నథింగ్ బట్ ఈ ఫార్ములానే. అర్థమవుతున్నా. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, వై హ్యాట్ వాల్యూస్ వచ్చినవి చేసుకున్న తర్వాత మనకి సి వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. సో ఎవ్రీ టైం మనం అడ్జస్ట్ చేసేటప్పుడు ఏమవుతుంటది, వెయిట్స్ అనేవి కూడా చేంజ్ అవుతుంది కదా. సో వెయిట్ చేంజ్ అవుతుందంటే మనకి ఎర్రర్ మినిమం రావడానికి. సో ఎర్రర్ ఎప్పుడు మినిమం వస్తుంది, ఆ చేంజెస్ చేసే వెయిట్స్. ఇప్పుడు నాకు ఇక్కడ ఉంది, సో నెక్స్ట్ చేంజ్ చేస్తే ఇక్కడికి వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ చేంజ్ చేస్తే ఇక్కడికి వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ చేంజ్ చేస్తే ఇక్కడికి వెళ్ళింది. సో మళ్ళీ నెక్స్ట్ చేంజ్, ఇలా చేంజెస్ చేసుకుంటూ వచ్చినప్పుడు నాకు ఎప్పుడైతే ఓవరాల్ గా మినిమం ఎర్రర్ వస్తుందో
అర్థమవుతుంది. అప్పటి వరకు మనం వెయిట్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటానే ఉంటాం. అర్థమవుతుందమ్మా? ఉన్నావా? ఏడే ఉన్నావా? అర్థమైందమ్మా అన్నా కానీ వినట్లు ఏడ ఉన్నావు, నువ్వు వెళ్ళావు. చూడండి నెక్స్ట్ ఏంటిది, స్టోటాస్టిక్ గ్రేడియంట్ అన్నమాట. సో ఇది కూడా మనకి ఎందుకు, ఎర్రర్ మినిమం చేయనీకే. సో ఇక్కడ మనం చేసేది ఎలా ఉంటుందో చూడండి. ఇయర్ వీ నీడ్ టు మేక్ బ్యాచెస్. బ్యాచ్ సైజ్ అని ఇందాక చెప్పుకున్నాం, ఐడియా ఉందా? సో అక్కడ ఇప్పుడు ఏమవుతుంది, డేటాని బ్యాచెస్ చేద్దాం అనమాట. ఎవ్రీ బ్యాచ్ వీ నీడ్ టు కలెక్ట్ మినిమం వాల్యూ. సో ఇంతకు ముందు ఏం చేసినావు, డైరెక్ట్ గా తీసుకున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క డేటా అనేది నాకు ఇలానే ఉంటుందా, ఇలానే ఉంటుందా, ఇలానే ఉంటుందమ్మా. నేను ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్టు ఇలానే ఉంటుందా, నీట్ గా ఎక్కడికెక్కడ చేంజ్ అవ్వమని. సో ఒకసారి కిందకి వెళ్ళే కొద్ది ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ నుంచి దీనికి చూసుకుంటే ఇది మినిమం ఎర్రర్, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే ఇది మినిమం ఎర్రర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నానంటే ఇది మినిమం అవుతుంది. ఓవరాల్ గా మనం ఇప్పుడు చెప్పిన లాస్ ఫంక్షన్, కాస్ట్ ఫంక్షన్ అని చెప్పుకున్నాం, ఐడియా ఉందా? లాస్ ఫంక్షన్ అంటే ఏం చెప్పినాం, సో ఓన్లీ ఇప్పుడు ఇక్కడ దాకా కన్సిడర్ చేసుకుంటే ఇది మినిమం ఎర్రర్ అవుతుంది, ఇక్కడ దాకా కన్సిడర్ చేసుకుంటే ఇది మినిమం ఎర్రర్. దీన్ని మొత్తానికి కన్సిడర్ చేస్తే మనకి కాస్ట్ ఫంక్షన్ నథింగ్ బట్ ఓవరాల్ ఎర్రర్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, స్టోకాస్టిక్ గ్రేడియంట్ లో సో ఆ వెయిట్స్ అనేది బ్యాచ్ సైజెస్ చేస్తాను అనమాట. ఎవ్రీ బ్యాచ్ లో మినిమం ఎర్రర్ ఫైండ్ చేసుకుంటాను. సో ఎవ్రీ వాల్యూ మినిమం వాల్యూ వస్తుంది, ఆ మినిమం వాల్యూ టోటల్ నేను మినిమం వాల్యూ కన్సిడర్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ, సో హియర్ వీ నీడ్ టు మేక్ బ్యాచెస్ ఇన్ ఎవ్రీ బ్యాచ్ అండ్ వీ నీడ్ టు కలెక్ట్ ద మినిమం వాల్యూ ఆన్ ఎవ్రీ బ్యాచ్. అర్థమవుతుందా? బ్యాచెస్ చేసుకుంటాము, ఎవ్రీ బ్యాచ్. ఇంతకుముందు ఒకేసారి ఒక ఎర్రర్ తీసుకోవడమే, స్ప్లిట్ చేసుకోవడం వల్ల మనకు వర్క్ డిక్రీజ్ అవుతుందా లేదా? సో అలానే అండ్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద గ్లోబల్ మినిమం వాల్యూ. అర్థమవుతుందా? సో ఇప్పుడు నాకు ఏమొస్తుంది, ఎవరీ మినిమం వాల్యూ వస్తుంది. అంటే లోకల్ మినిమం, గ్లోబల్ మినిమం, గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ అని ఐడియా ఉందా? అలానే ఇక్కడ ఏం చేస్తాము, లోకల్ అంటే ఎవరీ దాని యొక్క లోకల్ మనం చెప్పుకోవట్లేదు, ఇక్కడ ఓన్లీ గ్లోబల్. లోకల్ అంటే నథింగ్ బట్ మీకు అర్థం కానీ చెప్తున్నాను. సో ఎవ్రీ పాయింట్ మనం తీసుకునే బ్యాచ్ లో ఒక 32 బ్యాచెస్, 40 బ్యాచెస్, 50 బ్యాచెస్, 100 బ్యాచెస్ తీసుకున్నారు అనుకోండి, 10 బ్యాచెస్ తీసుకుంటున్నారు. ఆ 10 బ్యాచెస్ లో ఎవ్రీ బ్యాచ్ కి ఒక వాల్యూ మినిమం ఎర్రర్ ఉంటుంది. సో అలా 10 మినిమం ఎర్రర్స్ వస్తాయి. ఈ 10 మినిమం ఎర్రర్స్ నథింగ్ బట్ మనకి ఒక ఎర్రర్ తీసుకుంటాము ఈ 10 నీటిలో. సో ఏదైతే ఓవరాల్ గా మినిమం ఉంటుందో దాన్ని గ్లోబల్ మినిమం అంటాం. అర్థమవుతుందా? సో చూడండి, సో ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎర్రర్ వస్తుంది, నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ ఇలా కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? సో టోటల్ గా నేను ఫైండ్ చేసే టైంకి నాకు ఎక్కడైతే మినిమం ఎర్రర్ వస్తుందో అదే నేను కన్సిడర్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేనేం చేసినాను, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అది మినిమం, మనకి మినిమం అదేగా, ఇది బెస్ట్. అవునా కాదా? ఇప్పుడు నేను ఇక్కడ వరకు డేటా తెలుసుకున్నాను అనుకోండి, ఇక్కడ వరకే డేటా కన్సిడర్ చేసుకున్నాను, నాకు ఇక్కడ వచ్చింది, ఇక్కడ వరకు చేసుకున్నాను, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వరకు చేసుకున్నాను. ఇక్కడ నథింగ్ బట్ ఎలా ఉంటది, ఈ సేమ్ డేటాలో బ్యాచెస్ అవుతాయి అనమాట. అర్థమవుతుందా? ఇలా బ్యాచెస్ అవుతుంది. సో ఎవ్రీ బ్యాచ్ లో ఒక మినిమం ఎర్రర్ కన్సిడర్ చేసుకుంటాం ఇలా. సో ఇప్పుడు దీని మొత్తానికి ఓవరాల్ గా ఫైండ్ చేయాలంటే మనకి ఇది బెస్ట్ అవుతుంది. అర్థమవుతుంది? ఇక్కడ చూడండి, వాళ్ళు డిజైనింగ్ ఏ న్యూరల్ నెట్వర్క్. అసలు మనం ఒక మోడల్ ని ఎలా బిల్డ్ చేయాలి, ఏంటి కథ, మనకి ఏమేం కావాలి మేజర్ గా. సో ఇప్పటి వరకు చూసి మీరంతా చూసింది. సో మనకు అవన్నీ ఇక్కడ ఉన్నాయా లేవా అని చూసుకుందాం. చూడండి, ఫస్ట్ ఇన్పుట్ న్యూరాన్స్ కావాలి. సో నథింగ్ బట్ ఇండిపెండెంట్ కాలమ్స్ కావాలి. సో ఇండిపెండెంట్ కాలమ్స్ తర్వాత మనకి అవుట్పుట్ న్యూరాన్స్ ఎలా అయినా ఉంటుంది. సో మనకి నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ ఎన్ని తీసుకోవాలో తెలియాలి. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ హిడెన్ లేయర్స్, ఎన్ని హిడెన్ లేయర్స్ తీసుకోవాలో తెలియాలి. ఆ హిడెన్ లేయర్స్ లో ఒక్కొక్క హిడెన్ లేయర్ లో ఎన్ని న్యూరాన్స్ తీసుకోవాలనేది కూడా తెలియాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ ద అవుట్పుట్ లేయర్. సో అవుట్పుట్ న్యూరాన్ లో ఎన్ని తీసుకోవాలనే విషయం ఆల్రెడీ డిపెండ్ ఆన్ దట్ డేటా మనకు తెలుసు. సో నెక్స్ట్ వాటి యొక్క వెయిట్స్ ని ఇనిషియలైజ్ చేయటం. వెయిట్స్ నథింగ్ బట్ ఇన్పుట్ డేటా ఇవ్వటం అనమాట. సో ఇచ్చిన తర్వాత ఏ యాక్టివేషన్ ఫంక్షన్ తీసుకోవాలి, ఆప్టిమైజర్ ఏమి యూజ్ చేయాలి, లాస్ట్ ఫంక్షన్ ఏం తీసుకోవాలి. అర్థమవుతుంది? ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. సో ఇది రేపు కోడింగ్కి వెళ్ళినాక మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు వరకు చెప్పింది జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. ఓకేనా? అర్థమైందమ్మా? సో ఇట్లా మనం ఏదైనా మిస్ చేసినామా, ప్రతిదీ మీకు తెలిసిందే ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. అర్థమవుతుందా? ఒకసారి చూడండి, ఇంకా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. క్లాస్ మొత్తం నిన్న 3 days క్లాస్ లో ఎనీ డౌట్స్? ఏదమ్మా నువ్వు వచ్చినప్పుడే నేను స్టార్ట్ చేసింది. ఏది ఆన్లైన్? సార్ అర్థమైందమ్మా?
ఇది నిన్న చెప్పింది తల్లి, ఇదేనా? ఇక్కడ ఏం చేసుకున్నాం నిన్న మనం, ఇంతకుముందు ఏం చేసినాం మనం, జస్ట్ ఒక డేటా తీసుకున్నాం, ఆ డేటాను వర్క్ చేసినాం, మనకి వాల్యూ ప్రిడిక్టెడ్ వాల్యూ వచ్చింది, అవుట్పుట్ నథింగ్ బట్ ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నాం యాక్చువల్ వాల్యూ దాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటాం. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అనేది చేస్తాం అనమాట. సో బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఫార్వర్డ్ డైరెక్షన్ లో డేటా వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ లో డేటా తీసుకుంటాం. సో ఏదైతే వచ్చిందో మళ్ళీ అదే డైరెక్షన్ లో డేటా వెనక్కి వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది? ఈ ప్రొసీజర్ ని బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటారు. ఇక్కడ చూడము, ఇండివిజువల్ గా ఒక దాంట్లో ఎర్రర్ తీసుకున్నామంటే లాస్ ఫంక్షన్ అవుతుంది అని చెప్పినాను. సో ఓవరాల్ ఎర్రర్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూసినావు, దాన్నే కాస్ట్ ఫంక్షన్ అవుతుంది. సో ఎలా తీసుకుంటాం అర్థమైంది కదా ఎర్రర్. సో ఇప్పుడు మనం తీసుకుంటున్నాం మాన్యువల్ గా, బట్ సిస్టమ్ లో అది బ్యాచ్ సైజులు మనం ఇచ్చుకునే దాన్ని బట్టి అవుతుంది అనమాట. ఇక్కడ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి మనం ఎన్ని ఇచ్చుకుంటున్నాము, మీకు లాస్ట్ లో పాయింట్ చెప్పినానా, ఇన్పుట్ నెవరాన్స్ ఎన్ని ఇచ్చినాము, ఎన్ని నథింగ్ బట్ ఏం తీసుకోవాలి, యాక్టివేషన్ ఫంక్షన్ ఏం తీసుకోవాలి, కర్నల్ ఇన్సులైజర్ నథింగ్ బట్ మనం ఇందా చెప్పుకున్నాం చూసినాం. చెప్తాను, ఇది యూనిఫామా, జేవియర్ యూనిఫామా, ఈ ఇంటి యూనిఫామ్ అని చెప్పి వెయిట్స్ ఇనిషియలైజేషన్ అని చెప్పుకున్నాం. అర్థమవుతుందా? సో అవే అక్కడ తీసుకుంటాం అనమాట. అర్థమవుతుందా? సో మనం ఇప్పుడు వరకు మాట్లాడుకుంది ఇదే వాళ్ళ క్లాస్. సో ఇదే రేపు మీకు కోడింగ్ లో యూజ్ చేయాల్సిన మేజర్ పార్ట్ కూడా. చూడండి, ఫస్ట్ ఏం చేసినాం, ఇన్పుట్ లేయర్స్ వరకే తీసుకున్నాం. ఇన్పుట్ లేయర్ అండ్ ఫస్ట్ ఈడెన్ లేయర్, సెకండ్ ఈడెన్ లేయర్ గురించి మాట్లాడుకుంటాం, థర్డ్ అవుట్పుట్ లేయర్, అంతే. సో ఇక్కడ మనకి 3 పాయింట్స్ చూడండి, 4 ఇన్పుట్ లేయర్స్ ఇచ్చినారు. ఎన్ని ఇచ్చినారు, ఈడెన్ లేయర్స్ 6 ఇచ్చినారు. సో 6 ఇచ్చిన తర్వాత ఏమైంది, రేలు ఇచ్చినారు. అర్థమవుతుందమ్మా? సో ఇక్కడ లేయర్ ఇచ్చినారు, యూనిఫామ్ ఇనిషియలైజర్ తీసుకున్నారు. సో ఇక్కడ చూడండి సెకండ్ హిడెన్ లేయర్ యూజ్ చేసినారు. సెకండ్ హిడెన్ లేయర్ లో ఏం ఇచ్చినారు, 6 ఇచ్చినారు. సో ఇప్పుడు సింపుల్ గా దీన్ని మనం ఒకసారి ఫామ్ చేద్దాం. ఆన్లైన్ ఉన్నారు, సో మామూలుగా పెయింట్ లో చేద్దాం. 4, 6 అర్థమవుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏమి ఇచ్చినాము, 4 ఇచ్చినాము. ఇవ్వట్లేదా? ఆగండి పెంచుతా. చూడండమ్మా, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 4 ఇడెన్ లేయర్స్ ఇచ్చినాము, 4 ఇన్పుట్ లేయర్స్ ఇచ్చినాము. సెకండ్ ఇడెన్ లేయర్ లో ఎన్ని ఉండాలి, 6 ఉండాలన్నాం. సో 1, 2, 3, 4, 5, 6 వచ్చినాయి. సో ఇది ఫస్ట్ ఇడెన్ లేయర్. సెకండ్ ఇడెన్ లేయర్ లో కూడా ఎన్ని అడిగాను, మళ్ళీ 6 అడిగినారు. 1, 2, 3, 4, 5, 6. సో అవుట్పుట్ ఎన్ని ఉంది, ఓన్లీ 1. చూసినారా, యాడింగ్ ద అవుట్పుట్ కాలమ్ అని ఉంది చూడండి, ఫోర్త్ లైన్ కోడ్ ఇది. సో అవుట్పుట్ ఎంత ఉంది, 1 ఉంది. సో ఇప్పటి నుంచి ఇక్కడికి 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 ఎల్లా కనెక్షన్ ఫామ్ అవుతుంది, మళ్ళీ అంతా ఇక్కడికి వస్తాయి. ఇక్కడ వెయిట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నామా లేదా, ఇది మనకు ఫామ్ అయ్యేది. ఇప్పుడు మనం అక్కడ చేసిన దానికి మనకు ఫామ్ అయ్యే నెట్వర్క్ ఇది. అర్థమవుతుందా? సో దీనికి ఏం చేస్తున్నాము, ఒక నిమిషం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, డెన్స్ అని ఉంది చూడండి, డెన్స్ నథింగ్ బట్ ఏంటండి, కనెక్షన్స్. అడమ్ నథింగ్ బట్ ఏదైతే మనం మోడల్ యూజ్ చేస్తున్నామా అని చెప్పేసి. ఓకేనా? చూడండి ఇక్కడ నెక్స్ట్, ఇక్కడ చూడండి బ్యాచ్ సైజ్ వచ్చేస్తున్నాయా. బ్యాచ్ సైజ్ అంటే ఏమవుతుంది, బ్యాచ్ సైజ్ ఏమవుతుంది, బ్యాచ్ సైజ్ ఎందుకు చేయాలి అసలు మనం డేటాని, ఇప్పుడే చెప్పింది మీకు ఆన్లైన్ మినిమం కూడా కనొస్తుంది. ఎర్రర్ ఎవరి బ్యాచ్ సైజ్, ఎవరి బ్యాచ్ లో మనకి ఎర్రర్ మినిమం చూపిస్తుంది. ఓకేనా? ఎపోచెస్ అంటే ఆ ఏదైతే మనం బ్యాచెస్ చేసుకుంటున్నామో ఆ డేటా, ఇప్పుడు ఇక్కడ నాకు ఎంత ఉందో డేటా, ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంత ఉందో టోటల్ డేటా 10,000 ఉంది. ఓకేనా?
10,000 ఇప్పుడు నేను 100 బ్యాచెస్ అప్రోచ్ చేసి ఇచ్చిన అప్పుడు ఎంత వస్తుంది? ఎవ్రీ బ్యాచ్ కి 100 ఉంటాయి. 100 into 100 10,000 అంతేనా? అంతేనా లేక అంతేనా? చూడండి. సో ఎంత వచ్చింది? 100 వచ్చినాయి. 100 టోటల్ 100 టైమ్స్ రిపీట్ అవుతానే ఉంటుంది డేటా. సో బ్యాచెస్ ఎంత అవుతాయి చూడండి, 32 బ్యాచెస్ అయింది. సో టోటల్ డేటా ఎంత? క్యాల్కులేట్ చేసుకోండి సార్. అంత రాదు మాకు లెక్కలు, మేమంతా 312 వస్తుంది. సో మనకి ఇంకా తక్కువే ఉంది కదా ఇక్కడ, ఎంతో నియర్లీ 240 వస్తున్నాయి ఇక్కడ తీసుకున్న దాని ప్రకారం. సో ఇప్పుడు అర్థమైందా? ఒక్కో దాంట్లో 240 అప్రోచెస్ అంటే 240 ఉంటున్నాయి డేటా పాయింట్స్. ఆ డేటా పాయింట్స్ ఎవ్రీ బ్యాచ్ 100 టైమ్స్ రన్ అవుతుంది. ఆ 240 అనేది ఎన్ని టైమ్స్ రన్ అవుతున్నాయి? 100 టైమ్స్ రన్ అవుతుంది. అర్థమవుతుందా? సో అలా మనకి వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. రేపు అర్థమవుతుంది. రేపు ఇంకో క్లాస్ మిస్ అయింది మీకు, అది చెప్తాను. డీప్ లెర్నింగ్ నోట్స్ చెప్పలేదు, డైరెక్ట్ స్టార్ట్ చేస్తాను. అర్థమైందమ్మా? ఆన్లైన్ సార్. అర్థమైందా? ఎస్ సార్. ఓకే అమ్మా. మనకి డౌట్స్ ఉన్నాయా క్లాస్ లో? ఎక్కువ పెంచొద్దమ్మా. ఇంకొక విషయం, మీరు ప్రాక్టీస్ రేపు కోడింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఇచ్చిన దానికాడికి ఎక్కువ ఇవ్వద్దు. అర్థమవుతుందా? అది యాక్యురసీ వచ్చేదాకా మీరు 15 ఇవ్వండి, తక్కువ ఇవ్వండి. అవుతూనే ఉంటది. మీరు ఎంత ఇచ్చినారో అంతవరకు రన్ అవుతానే ఉంటది అన్ని టైమ్స్. బట్ కోడింగ్ టైం పడుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. సో నేను ఏది చేసినానో అంతవరకు చేయండి. మీరు ఇంకా ఎక్స్ట్రా చేయాలనుకుంటే గూగుల్ కొలాబ్ లో చేసుకోండి. ఓకేనా? కొలాబ్ లో చేసుకోండి. దట్టు సిస్టమ్ చెక్ చేసుకోండి. మీకు అంటే విండోస్ ఏంటిదో చూసుకోండి, వర్షన్ ఏంటో చూసుకోండి, అన్ని చూసుకొని పెట్టుకోండి. చిన్న చిన్న ల్యాప్టాప్లు అయితే తక్కువ, థర్డ్ జనరేషన్ లో ల్యాప్టాప్లు అయితే వాడద్దు. 5th జనరేషన్ లో అయినా సరే కొంచెం చూసుకొని వాడుకోండి. అర్థమవుతుందా? లేదంటే మా సిస్టమ్స్ ఖరాబ్ అవుతాయమ్మా. కొంచెం చూసుకొని చేసుకోండి ఆన్లైన్. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్. ఎనీ డౌట్స్? సార్ చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన డేటా సెట్ కాకుండా మేము నార్మల్ గా వేరే దాంతో ట్రై చేస్తే ఎట్లా మరి? అట్లా నువ్వు ఏ డేటా సెట్ అయినా తయారు చేసుకో. డేటా సెట్ ఏదైనా తీసుకో. డేటా సెట్ ఏది తీసుకోవద్దు అనట్లా. బట్ తీసుకునేటప్పుడు మనం అప్రోచెస్ బ్యాక్ సైజులు ఇచ్చుకున్నాం చూసినావా, అవి ఎక్కువ ఇచ్చుకోమా. డేటా అనేది అదొకటి చూసుకొని తీసుకోండి అంతే. డేటా దేని మీద అయినా వర్క్ చేసుకున్నావు ఇష్యూ. ఓకే ఓకే. బట్ ఇచ్చుకునేది ఏదైతే ఉందో అవి నేను ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వద్దు. ఇప్పుడు బ్యాచ్ నేను అప్రోచెస్ 100 ఇచ్చినాను, మీరు 200 300 ఇచ్చినారు అనుకోండి. సో ఇంటూ చేసుకోండి ఎంత అవుతాయి. మీరు ఈడెన్ లేయర్స్ ఉన్నాయి, ఈడెన్ లేయర్స్ ఒక 10 ఇచ్చినారు అనుకోండి. సో ఆ కనెక్షన్ ఎంత పెరుగుతుందో చూసుకోండి. అలా అది నేను చెప్తుంది, డేటా గురించి కాదు. ఓకే ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే బాయ్.